ఏ దేశంలోనైనా విగ్రహాలు చరిత్రకు గుర్తులు. చరిత్రలో నిలిచిపోయే ఎందరో మహానుభావులు, మహాత్ములు, దేవతలను భారీ విగ్రహాల రూపంలో ప్రతిష్ఠించారు. భారతదేశంలో ఎన్నెన్నో ఎత్తైన విగ్రహాలు ఉన్నాయి. అయితే అత్యంత ఎత్తుగా ఉన్న టాప్ 10 విగ్రహాలు ఎక్కడెక్కడ ఎన్ని ఉన్నాయో వాటి గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి మీరు ఈ వీడియోని ఎక్కడా మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడగలరని కోరుకుంటున్నాను. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోలు మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్తో జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. మరి ఇక ఆలస్యం చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఈ విగ్రహాలు సదరు ప్రముఖులను గుర్తు చేయడమే కాకుండా పర్యాటక పరిశ్రమను ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. భారతదేశంలో అత్యంత పొడవు, ఎత్తుగా నిర్మించిన విగ్రహాలు ఇప్పుడు పర్యాటక కేంద్రాలుగా మారాయి. ఇందులో చరిత్రకెక్కిన వ్యక్తులతో పాటు దేవతామూర్తుల విగ్రహాలు ఉన్నాయి. ముఖ్యంగా మనం ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది గుజరాత్లో నర్మదా సరోవర్ డ్యాం దగ్గర నిర్మించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం. అత్యంత ఎత్తైనది. 597 అడుగుల ఎత్తు ఉన్న ఈ విగ్రహాన్ని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, అమెరికాలోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కంటే ఎత్తైనది. స్వతంత్ర భారతావనికి తొలి హోం మంత్రిగా పనిచేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఐరన్ మ్యాన్ గా భారతీయుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఎన్నో చిన్న చిన్న సంస్థానాలను దేశంలో విలీనం చేయించేందుకు ఆయన కృషి మరువలేనిది. రాజకీయ నాయకుల్లో ఆజానుబాహుడుగా చెప్పుకునే ఆ మహోన్నత వ్యక్తిని కలకాలం గుర్తుంచుకునేలా భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం 2013లో సంకల్పించింది. వల్లభాయ్ పటేల్ భారీ విగ్రహం స్టాట్యూ ఆఫ్ యూనిటీ నిర్మాణానికి పూనుకుంది. చకచకా పనులు మొదలుపెట్టింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ 143వ జయంతి సందర్భంగా అక్టోబర్ 31న ఈ విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆవిష్కరించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఈ విగ్రహాన్ని గుజరాత్లోని నర్మదా నదీ తీరంలో నిర్మించారు. సర్దార్ సరోవర్ డ్యాంకు కింద డ్యాం వైపు చూస్తున్నట్టు ఈ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దేశంలోని ఐక్యత, సమగ్రతకు చిహ్నంగా ఈ విగ్రహానికి స్టాట్యూ ఆఫ్ యూనిటీ అని నామకరణం చేశారు. 182 మీటర్ల ఎత్తున్న ఈ విగ్రహం న్యూయార్క్లోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కన్నా రెండింతల పెద్దది. గుజరాత్లోని ప్రధాన నగరం అహ్మదాబాద్ నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఈ విగ్రహం ఉంది. ఈ విగ్రహం నిర్మాణంలో మొత్తం 2500 మంది కార్మికులు పాల్గొన్నారు. వీరిలో వందల కొద్దీ చైనా కార్మికులు ఉన్నారు. 5000 కంచు పలకలతో విగ్రహం పూర్తి చేయటానికి వీరంతా రాత్రింబవళ్లు కష్టపడ్డారు. స్టాట్యూ ఆఫ్ యూనిటీ వద్దకు వెళ్లటానికి గుజరాత్లోని కెనాడియా పట్టణం నుంచి సాధు దీవి వరకు 3.5 కిలోమీటర్లు హైవేని నిర్మిస్తున్నారు. ఈ విగ్రహాన్ని చాలా దృఢంగా నిర్మించారు. సెకనుకు 60 మీటర్ల వేగంతో వీచే గాలులను, వైబ్రేషన్, భూకంపాలను ఈ విగ్రహం తట్టుకొని నిలబడుతోంది. ఈ విగ్రహం తయారీలో 22,500 మెట్రిక్ టన్నుల సిమెంటును వినియోగించారు. స్టాట్యూ ఆఫ్ యూనిటీ నిర్మాణానికి అయిన ఖర్చు సుమారు 2,990 కోట్ల రూపాయలు. ఇక రెండోది సమతామూర్తి రామానుజాచార్య విగ్రహం. ఇది మన తెలంగాణలోని హైదరాబాద్లో 216 అడుగుల ఎత్తులో నిర్మించిన సమతామూర్తి రామానుజాచార్య విగ్రహం. ఇది ప్రపంచంలోనే 2వ ఎత్తైన కూర్చున్న విగ్రహం. రామానుజాచార్యుల విగ్రహం హైదరాబాద్ సమీపంలోని ముచ్చింతల్లో ఉంది. దీనికి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీగా పేరు పెట్టారు. 1000 ఏళ్ల క్రితమే కులమతాలకతీతంగా మనుషులంతా ఒక్కటేనని చాటిన ఐక్యతామూర్తి, విశిష్టాద్వైతాన్ని ప్రబోధించిన మహానీయుడు శ్రీ రామానుజాచార్య. ప్రపంచానికి సమతా సిద్ధాంతాన్ని నేర్పించిన గురువు. ఆ మహానుభావుడు అవతరించి 1000 ఏళ్లు పూర్తయిన సందర్భం. మరో 1000 ఏళ్లు సమతా సిద్ధాంతాన్ని చాటే అత్యద్భుత ఘట్టమిది. ఈ విగ్రహంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. 2013లో ప్రారంభమైన ఈ ఆలోచనలు 2014లో విగ్రహ రూపంలో నిర్మాణం ప్రారంభమైంది. రామానుజాచార్యుల శ్రీమూర్తి 14 రకాల నమూనాలను చినజీయర స్వామి తయారు చేయించారు. అందులో 3ని ఎంపిక చేసి వాటిలో బాగా వచ్చిన రూపురేఖలను మిళితం చేసి మరో నమూనా తయారు చేశారు. విగ్రహం పూర్తిగా పంచలోహాలతో తయారైంది. ఇందులో 83% రాగి వినియోగించగా వెండి, బంగారం, జింక్, టైటానియం లోహాలను వినియోగించి తయారు చేశారు. ఈ వాస్తవ విగ్రహం ఎత్తు 108 అడుగులు ఉంటుంది. రామానుజాచార్య చేతిలోని త్రిదండం సాధారణంగా వైష్ణవ పీఠాధిపతుల చేతిలో ఉంటుంది. ఈ త్రిదండం దీని ఎత్తు 135 అడుగులు. మొత్తం వేదిక ఎత్తు 54 అడుగులు. పద్మపీఠం ఎత్తు 27 అడుగులు.
ఈ వేదికకు భద్రపీఠం అని పేరు పెట్టారు. కింద పీఠంతో కలిపి 216 అడుగులు ఉంటుంది ఈ విగ్రహం. ఆ విగ్రహం ఉండే పీఠంపై 54 కలువ రేకులు, వాటి కింద 36 ఏనుగు శిల్పాలు, కలువ రేకులపై 18 శంఖాలు, 18 చక్రాలు, విగ్రహం దగ్గరకు ఎక్కటానికి 108 మెట్లు ఉన్నాయి. వివిధ ద్రవిడ రాజ్యాల శిల్పరీతుల మేళవింపు ఈ విగ్రహంలో కనిపిస్తోంది. విగ్రహం చేతి వేళ్ల గోర్ల నుంచి 135 అడుగుల భారీ దండం వరకు ఎంతో శ్రద్ధ తీసుకొని ఈ నిర్మాణం చేశారు. విగ్రహంలో రామానుజుల ధ్యాన ముద్రలో కనిపిస్తారు. ఆ భద్రపీఠంలో 120 కేజీల బంగారు విగ్రహం పెడుతున్నారు. రామానుజాచార్య 120 ఏళ్లు జీవించారని, కాబట్టి అన్ని కేజీల బంగారపు విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నట్టు ప్రకటించారు. ఇంకా మూడోది, ప్రపంచంలోని అత్యంత ఎత్తైన హనుమాన్ విగ్రహం. ఇది మన ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా మండపంలోని వంశధారా నది సమీపంలో ఉన్న 52 మీటర్ల అంటే 171 అడుగుల ఎత్తులో ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. ఈ హనుమాన్ విగ్రహం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన హనుమాన్ విగ్రహంగా పేరొందింది. 2020లో ప్రారంభించిన ఈ విగ్రహం భారతదేశంలోనే ఎత్తైన విగ్రహాల్లో ఒకటిగా నిలిచింది. ఇక నాలుగోది, పంచముఖ హనుమాన్ విగ్రహం. ఇది కర్ణాటక రాష్ట్రంలోని తుమకూరు జిల్లా కునిగల్లో 49 మీటర్లు అంటే 161 అడుగుల ఎత్తుతో ఈ పంచముఖ హనుమాన్ విగ్రహం ఉంది. 2022లో స్థాపించారు దీనిని. ఈ విగ్రహం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పంచముఖ హనుమానుగా ఇది పేరొందింది. ఐదోది, ముతుమలై మురుగన్ విగ్రహం. ఇది తమిళనాడులోని సేలంలో 44.5 మీటర్లు అంటే 146 అడుగుల ఎత్తుతో ముతుమలై మురుగన్ విగ్రహం ఉంది. ఇది 2022లో నిర్మించిన ఈ విగ్రహం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మురుగన్ విగ్రహంగా పేరొందింది. తమిళనాడులోని మురుగన్ స్వామి అంటే కార్తికేయ భక్తులు చాలా మంది ఉన్నారు. కార్తికేయ, పార్వతీ శంకరుల మొదటి కుమారుడే మురుగన్ స్వామి. ఇంకా ఆరవది, వైష్ణోదేవి విగ్రహం. ఇది ఉత్తరప్రదేశ్లోని బృందావన్లో 43 మీటర్లు అంటే 141 అడుగుల ఎత్తుతో వైష్ణోదేవి విగ్రహం ఉంది. ఈ విగ్రహాన్ని 2010లో నిర్మించారు. దేశంలో మాతా వైష్ణోదేవికి చాలా మంది భక్తులు ఉన్నారు. ఏడవది, ప్రపంచంలోనే అత్యంత పొడవైన రెండో విగ్రహం. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ సమీపంలో పరిటాల పట్టణంలో 41 మీటర్లు అంటే 135 అడుగుల ఎత్తుతో వీర అభయాంజనేయ స్వామి విగ్రహం ఉంది. 2003లో స్థాపించారు ఈ విగ్రహాన్ని. ఈ విగ్రహం ప్రపంచంలోనే అత్యంత పొడవైన రెండో ఆంజనేయ స్వామి విగ్రహంగా పేరొందింది. ఎనిమిదవది, తిరువల్లవూర్ విగ్రహం. తమిళనాడులోని కన్యాకుమారి వద్ద 40.5 మీటర్లు అంటే 133 అడుగుల ఎత్తులో ఈ తిరువల్లవూర్ విగ్రహం ఉంది. 2000 సంవత్సరంలో నిర్మించిన ఈ విగ్రహం తిరుక్కరలోని 3 విభాగాలను సూచిస్తోంది. అవి ధర్మం 38 అధ్యాయాలు, సంపద 70 అధ్యాయాలు, ప్రేమ 25 అధ్యాయాలు. ఈ విగ్రహం 95 అడుగుల ఎత్తు, 38 అడుగుల పీఠంపై ఉంది. ఎత్తైన రాతి శిల్పం విగ్రహం 3681 రాళ్లను కలిగి ఉంది. తమిళ తత్వవేత్త తిరువల్లవరకు నివాళులర్పించేందుకు కన్యాకుమారిలో 133 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. తిరువల్లవూర్ ప్రసిద్ధ తమిళ కవి. ఈ విగ్రహం కన్యాకుమారి సముద్రంలో కొంత దూరంలో ఉన్న పెద్ద రాతిపై ప్రతిష్ఠించబడింది. తొమ్మిదోది, భారతదేశంలోనే ఎత్తైన బుద్ధుడి విగ్రహం ఎక్కడంటే సిక్కిం రాష్ట్రంలో గౌతమ బుద్ధుని అందమైన విగ్రహం ఉంది. ఈ విగ్రహం తథాగతత్సల్ అని పిలువబడే రావంగల్లోని బుద్ధ పార్కులో ఉంది. ఇది 39 మీటర్లు అంటే 128 అడుగుల ఎత్తులో బుద్ధుడి విగ్రహం ఉంది. ఇది భారతదేశంలోనే ఎత్తైన బుద్ధుడి విగ్రహంగా పేరొందింది. 2006 నుంచి 2013 మధ్య నిర్మించారు. ఈ రావంగల హిమాలయన్ బౌద్ధ సర్క్యూట్లో భాగం. ఇక 10వది, దేశంలోని అతిపెద్ద అంబేద్కర్ ఇక్కడే. దేశంలోని అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం హైదరాబాద్ నడిబొడ్డున ఆవిష్కరించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. 125 అడుగుల ఎత్తైన ఈ విగ్రహం చాలా మంది పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఇందుకోసం 425 మంది సిబ్బంది రేయింబవళ్లు శ్రమించారు. విగ్రహం ఎత్తు 125 అడుగులు ఉంటే 36 ఎకరాల్లో అంబేద్కర్ స్మృతివనం ఏర్పాటైంది. విగ్రహం కోసం 791 టన్నుల స్టీల్ వాడారు. 96 మెట్రిక్ టన్నుల ఇత్తడిని వినియోగించారు. చూశారు కదా. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.
మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.